మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు క్యాప్సికం టమాటా కర్రీ అలాగే మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, మినపప్పు, ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుదాం. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు వేద్దాం. ఇవి కూడా నూనెలో బాగా వేగాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇలా ఉల్లి పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచిన క్యాప్సికం ముక్కలు, అలాగే చిక్కుడు గింజలు, అలాగే కట్ చేసిన టమాటా కూడా వేసి బాగా కలుపుదాం. క్యాప్సికం, చిక్కుడు గింజలు, టమాటా బాగా కలిపి 1 నిమిషం మూత పెడితే నూనెలో ఇవి మగ్గుతాయి. 1 నిమిషం మూత పెడదాం. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి కలిపి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా బాగా కలిసిన తర్వాత 1 కప్పు వాటర్ కూడా వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన క్యాప్సికం టమాటా చిక్కుడు గింజల కూరని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో క్యాప్సికం చిక్కుడు గింజలు టమాటా కూర రెడీ అయింది. ఇప్పుడు రెండో ఐటెం మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి చిన్న పాత్ర పెట్టి దానిలో 1 లీటర్ నీళ్లు పోద్దాం. దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన టమాటా, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి మరిగించుకుందాం. ఇట్లా తిరగబడాలి. ఇప్పుడు రసం రెడీ అయినట్టు దీన్ని పక్కన పెట్టి పోపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాల చారుని ఇలా వడకట్టి పోపు పెట్టుకుందాం. మా వంటగదిలో క్యాప్సికం టమాటా కర్రీ మిరియాల చారు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.